గుంతలమయంగా మారిన రోడ్లతో విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడైన రోడ్లపై ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే హెల్మెట్ లేదంటూ భారీ ఫైన్లు వేస్తూ లైసెన్సులు రద్దు చేయడం కాదని, ముందు రోడ్లు బాగు చేయాలంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన 2 వాయుగుండాల ప్రభావంతో విశాఖలోనూ భారీ వర్షాలు కురిశాయి. వర్షం నీటితో రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపించాయి. ఆ నీటిలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో రహదారులపై గోతులు ఏర్పడ్డాయి. వాహనాల తాకిడికి కొన్ని చోట్ల గోతులు పెద్దవిగా మారిపోయాయి. జాతీయ రహదారిపై పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. హైదరాబాద్లో లాగే విశాఖ నగరంలోనూ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన గుంతలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే రోడ్లపై ఏర్పడిన గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు బాగా లేక ప్రమాదాలు సైతం గురవుతున్నామని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేదంటూ భారీ ఫైన్లు వేస్తూ లైసెన్సులు రద్దు చేయటం కాదు, ముందు రోడ్లు బాగు చేయాలంటూ సూచిస్తున్నారు. వర్షం పడిన తర్వాత రోడ్లు గుంతలుగా ఏర్పడి అది చీకట్లో ఏమవుతుందంటే చాలామంది డ్రైవింగ్ చేసేవాళ్ళు అది వాటర్ ఉండడం వల్ల పడిపోయి దెబ్బలు కూడా తగిలి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 4 వీలర్ కానీ హఠాత్తుగా ఆ గోతులోని టైర్ పడిపోయి స్లిప్ అయ్యి వెనక వాళ్ళు కూడా దెబ్బ తగిలే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం డబుల్ హెల్మెట్లు పెట్టాలి, లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని ఎంత పకడ్బందీగా ఉంటున్నారో అదేవిధంగా మీరు రోడ్లన్నీ కూడా గుంతలు కప్పండి, రోడ్లను ప్రశాంతంగా ఉంచండి. ఏ రోడ్లు కూడా రిపేర్లు చేయట్లేదు, అలా వెళ్తున్న కొలిది అలా ఉంటుంది. కనీసం పబ్లిక్ స్పందించినా కూడా పబ్లిక్ చేయలేకపోతున్నారు. గత 15 రోజుల్లో కురిసిన వర్షాల కారణంగా జీవీఎంసీ పరిధిలో 22 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయాలంటే 12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసినట్లు, వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించామని చెబుతున్నారు. అనుమతులు రాగానే మరమ్మతులు చేపడతామని అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వమైన పనులను సత్వరమే పూర్తి చేసి నగరవాసుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.